అమెరికా పర్యటన గురించిన విషయాల్ని మణి చెప్పడము, అలాగే ఆవిడ రాసినటువంటి డైరీల ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. న్యూయార్క్ దిగారు. ఎలిజబెత్ పేటర్సన్ మొదలైన వాళ్ళందరూ కూడా బాబా బృందాన్ని స్వాగతించారు. అలాగే న్యూయార్క్ అంతా కూడా చూపించి అక్కడ నుండి రైల్లో మెర్టిల్ బీచ్ వైపు ప్రయాణం సాగింది వాళ్ళది. మెర్టిల్ బీచ్‌కి కొంత దూరంలో ఉండగా, అంటే ఫ్లోరెన్స్ స్టేషన్ అక్కడ దిగారు వీళ్ళు. అక్కడికి మెర్టిల్ బీచ్ 70 మైళ్ళ దూరంలో ఉందట. ఎలిజబెత్ వాళ్ళందరినీ కూడా కారులో తీసుకువెళ్ళింది. డేలియా, అలాగే రువానో, మార్గరెట్ వీళ్ళందరూ కూడా బాబా బృందంతో కలిసి వస్తున్నారు. మెర్టిల్ బీచ్ కేంద్రంలో వీళ్ళందరూ మొదట బాబా కొరకు ప్రత్యేకంగా నిర్మించబడినటువంటి బాబా ఇంటికి వెళ్ళారు. అది చూసిన వాళ్ళందరికీ చాలా అందంగా ఉంటుంది. నేను రేపు కొన్ని ఫోటోస్ చూపించడానికి ప్రయత్నిస్తాను. మెర్టిల్ బీచ్ ఎంత అందమైందో, చాలా అద్భుతంగా ఉంటుంది. మొట్టమొదట వెళ్ళిన వాళ్ళకి మరింత ఆనందం కలుగుతుంది. మణి తన అనుభవాలన్నీ కూడా ఇక్కడ పొందుపరిచింది. ఇది బాబా ఇల్లు చాలా ప్రత్యేకంగా నిర్మించబడిందట. అంతేకాకుండా ఆయన బెడ్‌రూమ్ సౌండ్ ప్రూఫ్. బాబాకి సౌండ్స్ అంటే పడవు. నిజానికి ఎంత గందరగోళంలో ఉన్నా కూడా ఒక్కొక్కసారి బాబా ఏమి పట్టించుకోరు. కానీ చిన్న మండలి వాళ్ళు చిన్న శబ్దం చేసినా ఆయన డిస్టర్బ్ అయ్యేవారు. కాబట్టి ఎలిజబెత్ ప్యాటర్సన్ ప్రతి విషయంలోనూ బాబా యొక్క ఇష్టాన్ని అనుసరించి ఆవిడ ఎన్నో ఏర్పాట్లు చేసింది. ఆ నిర్మాణం, అలాగే ఆ పరిసరాలు చాలా అందం. ఎంతో చక్కగా ఫర్నిషింగ్ చేయబడినటువంటి ఆ గృహం అంతా కూడా వీళ్ళకి నచ్చింది. అలాగే అక్కడ ఉండేటటువంటి కిచెన్, వంటగది కూడా చాలా బాగుంటుంది. బాబా రాక కోసం ఎదురు చూసే వాళ్ళల్లో నోరినా ఒక ఆవిడ. ఎలిజబెత్ ప్యాటర్సన్ హాయిగా న్యూయార్క్ వరకు వెళ్ళి బాబా బృందాన్ని వెనక్కి తీసుకొచ్చి ఎంతో కృషి చేస్తోంది. కానీ నోరినాకి ఆరోగ్యం బాగోలేని కారణంగా ఆమె మెర్టిల్ బీచ్‌లో ఉండిపోయింది. బాబా ఆలింగనం కోసం అక్కడే ఎదురు చూస్తూ ఉంది. తర్వాత వాళ్ళు మండలి, అంటే స్త్రీ మండలి వాళ్ళ కోసం కట్టించినటువంటి గెస్ట్ హౌస్‌కి వెళ్ళారు. ఇది కూడా కొత్తగా నిర్మించబడింది. అధునాతనమైనటువంటి సౌకర్యాలతో చిన్న కుటీరం, వర్ణించలేనంత అందంగా ఉంది అంటోంది మణి. అలాగే పింక్ కలర్ ఫర్నిచర్‌తో మెహ్రా బెడ్‌రూమ్ చాలా అందంగా తీర్చిదిద్దిందట. ఎదురుగా సరస్సు, అలాగే ఎకరాలు అంటే 500 ఎకరాలు. మనకు తెలుసు మెర్టిల్ బీచ్ ప్రాంతం. ఇదంతా కూడా, అవన్నీ కూడా అడవులు. అక్కడ అడవుల్లోనే చిన్న కాలిబాట మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని పట్టుకుని వెళ్ళి నడిచి వస్తూ ఉంటారు. ఇంకా ఎన్నో ఇతర కుటీరాలు కూడా నిర్మించబడ్డాయి. ఆ ఉదయం ఎలిజబెత్ వీళ్ళందరినీ కూడా మొత్తం మెర్టిల్ బీచ్ ప్రాంతం అంతా కూడా 500 ఎకరాలు కూడా కారులో తీసుకువెళ్ళి అన్నీ తిప్పి చూపించింది. బాబా, ఎలిజబెత్, అలాగే నోరినా మ్యాచ్‌పెల్లి వీళ్ళిద్దరితో ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, నేను వీటన్నిటిని చూసి చాలా సంతోషించడమే కాకుండా, నా కొరకు వీటన్నింటినీ చేసిన మీ ప్రేమ నా హృదయాన్ని తాకింది అని వ్యాఖ్యానించారు. ఎంత నిజమైన అద్భుతమైనటువంటి ప్రేమ వ్యాఖ్యానం అది. నిజానికి నోరిన ఆరోగ్యం ఏమీ బాగోలేదు. గుండె జబ్బుతో బాధపడుతోంది. చాలా సీరియస్‌గా ఉందని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. బాబా ఆమె కొరకు వైద్యం ఏర్పాట్లు చేసి పూర్తిగా విశ్రాంతి తీసుకోమన్నారు.
పురుష మండలి వాళ్ళు కూడా వచ్చారు, బాబా వారిని కలవడానికి వెళ్ళారు. అప్పుడు మణి మొదలైన వాళ్ళకి కాస్త టైం దొరికింది. ఈ విషయాలన్నీ కూడా వ్రాసి పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ విషయాలన్నీ కూడా వ్రాసి పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తోంది మణిజ. ఇవన్నీ వ్రాస్తూ ఇక్కడ లేనటువంటి అంటే కుర్షెద్దు, నాజా, సూనామాసి అందరూ అక్కడున్నారు. వాళ్ళందరికీ ఈ లేఖ వ్రాసింది. చాలా హడావిడిగా ఉండి కూడా ఈ విషయాలన్నీ కూడా వ్రాస్తున్నాను. బాబా చాలా బిజీగా ఉన్నారు, రెస్ట్ కూడా తీసుకోవడం లేదు, అలాగే నిద్ర కూడా బాబాకు సరిగ్గా లేదు. ఈ రోజు కొంచెం జలుబు చేసింది కూడా, విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు అంటూ రాసింది. ఎలిజబెత్ అలాగే నోరినా వీళ్ళు బాబా ఆదేశించినట్లే బాబా రాక గురించి ఎవ్వరికీ చెప్పలేదు, రహస్యంగా ఉంచారు. కాబట్టి ఎవరు కూడా ఎయిర్పోర్ట్కు రాలేదు, పత్రికా విలేకరులకు కూడా ఎవరికి తెలియదు. తర్వాత ఒక ఏజెంట్ని అరేంజ్ చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ యొక్క ఒక ఏజెంట్ని వీళ్ళు ఏర్పాటు చేశారు. ఆయన కూడా బాబా ఎవరో తెలియదు, మిస్టర్ ఇరానీ అంటూ బోర్డు పట్టుకుని నిలబడి బాబాను స్వాగతిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అనుకోని వారికి కూడా బాబా అలా దర్శనమిస్తూ ఉంటారు అంటూ మణి ఆ విచిత్రమైనటువంటి సన్నివేశాలని కూడా గుర్తుపెట్టుకుని వ్రాస్తూ ఉండేది, వ్రాసుకుంది తన డైరీల్లో. ఇది ఈ ఉత్తరం అంతా కూడా నిన్న పోస్ట్ చేయాలి, అంతకు ముందు రోజు పోస్ట్ చేయాలి, కానీ పంపించే ముందు మరికొన్ని విషయాలు వ్రాయొచ్చు అని చెప్పి మణి మళ్ళీ ఆ ఉత్తరాన్ని పూర్తి చేస్తూ మరికొన్ని విషయాలు రాసింది. అక్కడ బాగా చలిగా ఉందని, మబ్బులు విపరీతంగా ఉన్నాయని, గత రాత్రి బాబా అస్సలు నిద్రపోలేదు, జలుబు చేసిందని, అలాగే రేపు ఎండ వస్తే బాగుంటుంది, ఇలా అనేక విషయాలు ఆ ఉత్తరంలో పొందుపరిచింది మణి జైరాని. గెస్ట్ హౌస్ అంటే స్త్రీ మండలి వాళ్ళు ఉండేటటువంటి ఆ గెస్ట్ హౌస్ లో దగ్గరగా ఉండేటటువంటి పైన్ చెట్ల సువాసన లోపలికి వస్తోంది. అలాగే లోపల నుండి కిటికీలో నుండి బయటికి చూస్తే సుందరమైనటువంటి సరోవర దృశ్యం. మణి చాలా ఇష్టమైనటువంటివి 3 ఉన్నాయట ఈ మెట్ల బీచ్ లో. అంటే చూడ్డానికి చాలా విశేషాలున్నా కూడా సహజమైన పరిసరాల మధ్య వాళ్ళు ఆ ఇంట్లో నుండి చూస్తే ఈ అందమైనటువంటి ఈ సరోవరం, సరస్సు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కనిపించే పక్షులు కూడా వీళ్ళు ఇండియాలో చూడని పక్షులన్నీ కూడా అక్కడ చూస్తూ ఉన్నారు. అత్యంత ఇష్టమైనటువంటివి 3 ఏమిటి అంటే ఈ చెక్కతో చేసినటువంటి బ్రిడ్జి, అలాగే కిచెన్ వంటశాల, మూడవది ఎలిజబెత్ ప్రేమ. అలాగే మనకి ఈ రోజుల్లో మనకి పండ్ల రసాలు డబ్బాల్లో దొరుకుతున్నాయి, అట్లల్లో కూడా దొరుకుతూ ఉంటాయి మనకి. కానీ ఆ రోజుల్లో అంటే 52లో అంటే ఆ 50s లోనే అక్కడ అమెరికాలో ఈ పళ్ళ రసాలు అనేవి తెగ అమ్ముడు పోయేవి. అంటే వాళ్ళు ఎక్కువగా పంట వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక ఈ రసాలు తీసి నిల్వ చేసి అమ్ముతూ ఉండేవారు. అదే ఇప్పటికి కూడా సాగుతోంది. ఆ పండ్ల వ్యాపారం ఎంత ఉంటుందో ఆ పండ్ల జ్యూస్ కూడా అనేక రకాలైనటువంటి, కనీసం నాకు తెలిసి 1000 రకాలు ఉంటాయేమో. ఆ జ్యూసులన్నీ కూడా ఎలిజబెత్ ప్యాటర్సన్ వీళ్ళ కోసం కొన్ని జ్యూసులు ఏర్పాటు చేసింది మెర్టిల్ బీచ్ సెంటర్లో. అంటే గెస్ట్లు వస్తే మనము వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇది 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 తింటారేమో, లేకపోతే అది తాగుతారేమో అనుకుంటూ మనము ఏర్పాట్లు చేస్తాం. అలాగే ఎలిజబెత్ ప్యాటర్సన్ వీళ్ళందరి కోసము ఎన్నో ఆలోచించి ఇవన్నీ కూడా సేకరించి పెట్టింది. ఈ గెస్ట్ హౌస్ లో ఒక కనపడకుండా గోడలో ఉన్నటువంటి ఒక అల్మేరా ఉంది. అందులో అనేక ఈ జ్యూస్ బాటిల్స్ ఉన్నాయి.
చాలా శ్రద్ధ తీసుకునేది ఎలిజబెత్ ప్యాటర్సన్. ఈ గెస్ట్ హౌస్ లో వాళ్ళ కోసం ఈ ఫ్రూట్ జ్యూస్లన్నీ కూడా నిల్వ చేసింది. ఇది ఒక అందమైన బొమ్మరిల్లు అంటోంది. అలాగే అక్కడ గోడల్లో, అల్మైరాల్లో ఈ పండ్ల జ్యూసులు ఇవన్నీ చూసి మణి చాలా సంతోషించింది. చాలా ఇష్టం ఆవిడకి ప్రూన్ జ్యూస్ అంటే. ప్రూన్ జ్యూసులు కూడా ఉండేవిట. అంటే ప్రతి పండు కూడా వాళ్ళు దాంట్లో హ్మ్. దాంట్లో ఉండే పోషకాలను గురించి తెలుసుకుని, దాన్ని ఫ్రూట్ జ్యూసుల రూపంలోనో లేదా డ్రైడ్ ఫ్రూట్స్ లాగా ఇలా వాళ్ళకి అలవాటు. అలా వీళ్ళకి కూడా అనేక జ్యూసులు అక్కడుండగా వీళ్ళు తీసుకోవడం జరిగింది. మణి సరదాగా అంటూ ఉండేదట. అమెరికా గురించి ఏదైనా ఒక మ్యాప్ గీయాలి అంటే పర్వతాలు, కొండలు వీటితో పాటు నేను జలపాతాలు కూడా చిత్రీకరిస్తాను. ఆ జలపాతాలేమిటి? మామూలు నీళ్ల జలపాతాలు కావు. ఒకటి ప్రూన్ జ్యూసు జలపాతము, అలాగే ఒకటి ఆరెంజ్ జ్యూస్ జలపాతము, మరొకటి యాపిల్ జ్యూస్ జలపాతము అంటూ ఆవిడ తమాషాగా చెప్తూ ఉండేది. ఆహారం అంటే వీళ్ళకి సరిపడా ఆహారం వాళ్ళు ఎంత జాగ్రత్తలు పడినా వాళ్ళకి అలవాటు లేని కారణంగా వీళ్ళకి అలవాటైనటువంటి ఆహారం పెట్టలేకపోయేవారు. కాబట్టి ఆహారం నిరుత్సాహకరంగా ఉన్నప్పటికీ కూడా ఈ మిగిలినటువంటివన్నీ కూడా వీళ్ళకి ఆనందాన్ని కలిగించాయి. అందులో ముఖ్యంగా బాబా స్త్రీ మండలి వారికి మెర్టిల్ బీచ్‌లో ఉన్న సమయంలో కేవలము వెజిటేరియన్ అంటే శాకాహారమే తినాలని నిర్ణయించారు. అక్కడ వాళ్ళందరికీ మామూలుగా మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళేటప్పుడు చాలా విచిత్రాలుగా అన్నీ కూడా విచిత్రంగానే కనిపిస్తాయి. ఇక్కడ మణి వాళ్ళందరికీ కూడా అన్ని విచిత్రంగానే కనిపించాయి. ముఖ్యంగా వంట వాళ్ళు కూడా ఖరీదైన కార్‌లల్లో రావడం అనేది వాళ్ళకి వింతగా కనిపించింది. మనకి ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి వెహికల్స్ ఉంటాయి. ఏదో ఒక వెహికల్ లేనిదే ఎవరు కూడా ఇప్పుడు రోడ్డు మీద నడిచేవాళ్ళు చాలా తక్కువైపోయారు. కానీ ఆ రోజుల్లో మనకి ఇండియాలో ఎక్కువ దూరం కాలినడకనే ప్రయాణం చేసేవారు. లేదా ఎడ్ల బండ్లు. మహా అయితే చేత్తో మనుషుల్లాగే రిక్షాలు ఇవే ఉండేవి ఆ ప్రాంతంలో. కానీ ఆ రోజుల్లోనే వాళ్ళు అమెరికా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అది కూడా ఒకటి కాబట్టి, ఆ రోజుల్లోనే ఎంతో అభివృద్ధి సాధించింది. కాబట్టి వంట వాళ్ళు ఆహ్, మెట్టల్ బీచ్‌కి వచ్చేటప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద కార్‌లల్లో వచ్చేవారట. వంట ఇంటి వరకు కూడా కార్‌లలో వచ్చేవారు. అక్కడ కార్లు ఆపి లోపలికి వచ్చేవారు. సెంటర్‌లో ఈ రువాను వీళ్ళందరికీ మెను ఎలాంటి ఆహారాలు వండాలి, ఏమేమి వండాలి, ఎంత వండాలి, ఇవన్నీ విషయాలు చూసుకునేది. ఎన్ని రకాల కూరగాయలు ఇవన్నీ కూడా మణికి ఆశ్చర్యం గొలిపాయి. చాలా రకాలుంటాయి. ఇండియాలో ఇప్పుడు మనకి అన్నీ రకరకాలు కనిపిస్తున్నాయి కానీ, ఆ రోజుల్లో చాలా తక్కువ వెరైటీలు. అంటే ఏ ప్రాంతంలో పండేవి ఆ ప్రాంతంలోనే అమ్ముకునేవారు. కానీ ఇప్పుడు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందాయి కాబట్టి, మనకు కూడా అనేక రకాలైనటువంటి వెజిటబుల్స్ కానీ, పండ్లు కానీ ఇవన్నీ మనకు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు అంటే వంట వాళ్ళ గురించి చెప్తోంది. వాళ్ళు కిచెన్ వరకు కూడా పెద్ద కారుల్లో వచ్చి చేతులు పైకి మడిచి మొట్టమొదట వాళ్ళ కోసం బ్రేక్‌ఫాస్ట్ చేసుకునేవారట. అది ఫ్రైడ్ చికెన్ చేసుకునేవారట. వాళ్ళు ముందర బ్రేక్‌ఫాస్ట్ చేసుకుని దాన్ని తిన్న తర్వాత అప్పుడు వీళ్ళకి వంట మొదలుపెట్టేవారు. మెహ్రా, మణి వీళ్ళిద్దరూ కూడా మామూలుగానే ఏకాంతవాసం అక్కడ కూడా కొనసాగించారు. వారి అందమైనటువంటి కుటీరంలో ఉంటూ ఎక్కువ సమయం అక్కడే ఉండేవారు. బాబా ప్రతిరోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ టైంకి ఈ గెస్ట్ హౌస్‌కి వచ్చేవారు. తర్వాత స్త్రీలతో ఆ అడవిలో చాలా దూరం కాలినడకన ప్రయాణిస్తూ ఆహ్, బీచ్‌కి వెళ్ళేవారు. అక్కడి నుండి మళ్ళీ తిరిగి ఈ గెస్ట్ హౌస్‌కి వచ్చేసేవారు. బీచ్‌కి వెళ్ళినప్పుడు స్త్రీలందరూ కూడా అక్కడ దొరికేటటువంటి నత్త గుల్లలు అంటే షెల్స్
ఆల్చిప్పలు అంటాం కదా, చిన్న చిన్న ఇప్పటికి కూడా మనకి మెట్టల్ బీచ్ లో చిన్న చిన్న ఆల్చిప్పలు లాంటివి దొరుకుతాయి. అవన్నీ కూడా ఏరుకునేవారు స్త్రీలు. అలాగే డౌన్ టౌన్ అనేది మామూలుగా ఏ ఊరు వెళ్ళినా అక్కడ ఒక డౌన్ టౌన్ అనేది ఉంటుంది. మరి అది ఫస్ట్ కట్టినటువంటి ప్రదేశమో మరేమో నాకంత బాగా తెలియదు గానీ, ఆ డౌన్ టౌన్‌లో పెద్ద పెద్ద ఎత్తైనటువంటి ఆకాశ హర్మ్యాల్లాంటి ఆహ్, హ్మ్, అంతస్తులు కలిగినటువంటి బిల్డింగులుంటాయి. అక్కడ అంటే తల పూర్తిగా పైకి ఎత్తి చూడకపోతే చివరి అంతస్తు కనపడదు. అంతటి చాలా పొడవైనటువంటి పెద్ద పెద్ద అంతస్తులతో నిర్మించినటువంటి భవనాలు అక్కడ ఉంటాయి. చాలా చిన్న చిన్న రోడ్లు, అందరూ నడిచి వెడుతూ ఉంటారు. ఆ ప్రాంతంలో తప్ప నడిచి వెళ్ళేవాళ్ళు బయటెక్కడా కనపడరు. అందరూ కార్‌లలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇవన్నీ మణికి చాలా ఆనందాన్ని కలిగించాయి. కొన్ని రోజులు బాబా స్త్రీలను బయటకు కూడా తీసుకువెళ్ళేవారు. సినిమాల గురించి మణి చెప్తూ అక్కడ అమ్మేటటువంటి పాప్‌కార్న్, అంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో మనకు కూడా దొరుకుతున్నాయి గానీ, ఆ రోజుల్లో మనకిక్కడ అంత అలవాట్లు లేవు. అక్కడ పాప్‌కార్న్ పెద్ద పెద్ద ప్యాకెట్‌లతోటి పాప్‌కార్న్ అమ్మడము, అలాగే సినిమాల గురించి చెప్తే మంచి మంచి కార్టూన్ సినిమాలు 'మిక్కీ మౌస్' మొదలైనటువంటివి, అలాగే బీచి, సముద్ర తీర ప్రాంతాలు, అక్కడ ఉండేటటువంటి విహరించేటటువంటి పాములు, ఇవన్నీ చాలా వింతగా కనిపించాయి మణికి. వాటి గురించి తన డైరీల్లో పొందుపరిచింది. మరొక ప్రదేశం బ్రూక్ గ్రీన్ గార్డెన్స్. ఈ శిల్పాలతో నిండినటువంటి పెద్ద పార్క్ అది. అందులో ఐస్ క్రీమ్ కోన్స్, ఈ రోజుల్లో ఇవన్నీ మనకి దొరుకుతున్నాయి. ఆ రోజుల్లో మాత్రం మనకి ఇండియాలో అంత దొరికేవి కావు. అందుకని మణి ఆశ్చర్యంగా వీటి గురించి ప్రస్తావిస్తోంది. తర్వాత డోనట్స్. డోనట్స్ మనకి ఈ అంటే పెద్ద పెద్ద నగరాల్లో మనకిప్పుడు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఆ డోనట్సు. అలాగే ఆ పార్కులో అంతా నడవక్కర్లేకుండా తిప్పి చూపించేటటువంటి చిన్న రైలు కూడా వెడుతూ వస్తూ ఉంటుంది. తర్వాత గెస్ట్ హౌస్‌లో సాయం సమయాల్లో అందరూ బాబా చుట్టూ చేరి జోక్స్ చెప్తూ ఉండేవారు. ముఖ్యంగా కిట్టి, మణి, మెహ్రా, మెహ్రూ బాబాతో ఆహ్, సంఘటనలు, అంటే బాబాతో వాళ్ళ జీవితంలో జరిగినటువంటి అపురూపమైనటువంటి సంఘటనలు, అలాగే వాళ్ళకి అందరికీ ఆశ్చర్యం గొలిపేటటువంటి సంఘటనలు, ఇవన్నీ కూడా అక్కడ ఉండేటటువంటి స్త్రీలతో పంచుకునేవారు మన దేశపు స్త్రీలు. మణి హఫీజ్ మొదలగు పర్షియన్ కవితల్ని చదివితే బాబా వాటిలో గల ఆంతరంగికమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను వివరించేవారు. అలాగే పొడుపు కథలు కూడా చెప్పేవారు. సెంటర్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ గురించి బాబా చెప్పే విషయాలు, ఆహ్, బాబా సైగలతో చెప్పేటటువంటి విషయాలు, అలాగే ఆల్ఫాబెట్ బోర్డ్ మీద చెప్పే విషయాలు మణి వివరిస్తూ ఉండేది. ఆలోగా బాబా తన ప్రేమికులను నెమ్మదిగా కలవడం ప్రారంభించారు. 17వ తేదీన బార్న్‌లో 300 మంది బాబా దర్శనం చేసుకున్నారు. వారి ప్రేమ, భక్తి ఈ మన భారతదేశ స్త్రీలను ముగ్ధులను చేసింది. బాబా తరచూ కొంతమంది స్త్రీలు, అంటే బాబాను దర్శించడానికి వచ్చినటువంటి ఆ పాశ్చాత్య స్త్రీలను కొంతమందిని గెస్ట్ హౌస్‌కి పంపించేవారు. అక్కడ మెహ్రా, మణి మొదలైన వాళ్ళుంటారు. వాళ్ళని కలిసి రండి అని చెప్పి పంపేవారు. వారందరూ వీళ్ళని లిటిల్ నన్స్ అంటూ చిన్నారి ఆహ్, నన్స్‌గా వాళ్ళు పిలిచేవారు. బాబా కొరకు మాత్రమే జీవిస్తూ వారెంత ఆనందంగా ఉన్నారో వాళ్ళందరూ ఆశ్చర్యంగా వీళ్ళని చూస్తూ ఉండేవారు. వీళ్ళు కూడా వాళ్ళకి బాబా ఫోటోలు చూపించేవారు, ఆల్బమ్స్ చూపించేవారు. తర్వాత వాళ్ళ గురించి అంతకుముందు మణి విని ఉంది. ఈ పాశ్చాత్య మహిళల గురించి కొంతమంది గురించి మణి విని ఉంది. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తోంది.
ఈ సమయంలో వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తూ తర్వాతి రోజుల్లో వాళ్ళందరికీ అనేక ఉత్తరాలు రాసింది మణి. అవన్నీ ఫ్యామిలీ లెటర్స్ అని మనకి ఇప్పుడు అవైలబుల్‌గా ఉన్నాయి. మణి తన సోదరుడు జాల్‌కి ఉత్తరం రాస్తుంది. బాబా పట్ల విదేశీయుల ఆకర్షణ ఎలా ఉంది అనేది. ఆ ఆది లెటర్‌లో అంటే ఆది సోదరుడైనటువంటి ఆదికి రాసినటువంటి ఉత్తరంలో బాబాని కలిసిన వారిలో ఆస్ట్రేలియా నుండి వచ్చినటువంటి ఫ్రాన్సిస్ బ్రెబజాన్ గురించి కూడా ఆమె వ్రాసింది. బాబాను అధికారికంగా ప్రేమించే వాళ్ళల్లో బ్రెబజాన్ ఒకరు అంటూ రాసింది. అలాగే అక్కడ ఒక హోటల్లో పనిచేసేటటువంటి ఒక స్త్రీ బాబాను చూడ్డానికి ప్రతిరోజు సెంటర్‌కి వచ్చేదట. మార్గరెట్ స్టూడెంట్స్ వీళ్ళు న్యూయార్క్ నుండి చార్టర్డ్ ఫ్లైట్‌లో మెర్టిల్ బీచ్‌కి వచ్చారు. వీళ్ళందరూ డబ్బులున్న వాళ్ళు కాదు. వాళ్ళందరూ చాలా పొదుపు చేసి బాబా రాక కోసం వేచి చూస్తున్నప్పుడు పొదుపు చేసినటువంటి సొమ్మును బాబా వచ్చిన తర్వాత వెచ్చిస్తూ చార్టర్డ్ ఫ్లైట్‌లో వాళ్ళందరూ కూడా మెర్టిల్ బీచ్‌కి వచ్చారట. అమెరికాలో వీళ్ళ యొక్క ప్రేమ చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. బాబాని అంతకు ముందు చాలా మంది చూడలేదు. మొట్టమొదటిసారి చూసినప్పటికీ కూడా వాళ్ళల్లో బాబా పట్ల ప్రేమ ఎంతగా పైకి పెళ్ళూబుకేదో మణి ఆశ్చర్యంతో చూసేది. వాళ్ళ యొక్క ప్రేమ హృదయాన్ని తాకుతుంది. అలాగే వాళ్ళ ఆరాధన ఎంత గొప్పగా ఉంటుందో అందుకనే బాబా ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపించారు అంటూ తన సోదరుడైనటువంటి ఆదికి మణి వ్రాసింది. అలాగే వాళ్ళని కలిసినటువంటి వాళ్ళని గురించి కూడా వ్రాస్తోంది. డార్విన్ షా అనే బాబాకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి ప్రేమికుడు. అతని యొక్క భార్య, పిల్లలు కూడా స్త్రీ మండలి వారిని కలిశారు. అలాగే ఫిల్లిస్ ఫ్రెడరిక్ వీళ్ళందరూ వీళ్ళతో కొన్ని రోజులు గడిపారు. 20వ తేదీన వీళ్ళందరూ కారులో కాలిఫోర్నియాకు బయలుదేరబోతున్నారు. బాబా కొరకు కాలిఫోర్నియాలో కూడా 2 ఇళ్ళు సిద్ధం చేయబడ్డాయి. హాలీవుడ్ వెళ్తారు, అక్కడ కొంతమందిని కలుస్తారు. అక్కడ నుండి తిరిగి రాగానే బాబా ఈ ఆధ్యాత్మిక కేంద్రం ఏదైతే ఉందో మెర్టిల్ బీచ్ సెంటర్ దాన్ని పునరంకితం చేయడానికి ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్యం అంటే బాగోలేని కారణంగా నోరినా యొక్క ఆరోగ్యం బాగోలేదని చెప్పుకున్నాం కదా, అది బాగా దిగజారిపోయింది. 150 మైళ్ళ దూరంలో ఉన్న ఒక హాస్పిటల్లో చేర్పించారు. ఆమె వీళ్లతో లేదు. దురదృష్టవశాత్తు ఆరోగ్యం పుంజుకున్నాక ఆమె మాతో కలవచ్చు అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తోంది మణి జయరాణి. కొన్ని రోజుల క్రితం వరకు బాబా అమెరికాలో ఉన్నారనే విషయం అక్కడ వారెవ్వరికీ తెలియదు. కానీ తర్వాత బాబా గురించిన విషయాలు అందరికీ వ్యాప్తమయ్యాయి. వాళ్ళందరూ కూడా దర్శనానికి రావడం ప్రారంభించారు. నిజానికి ఆ సమయంలో బాబా ఆరోగ్యం కూడా ఏమంత బాగోలేదు. బాగా అలసిపోయినట్లుగా కనిపిస్తున్నారు. ప్రజలంతా ఉద్వేగ భరితులై బాబా దర్శనంతో పులకించిపోతున్నారు. ఇదంతా చూస్తే చాలా సంతృప్తిగా ఉంది అంటూ మణి వ్రాస్తోంది. అలాగే మణి చివరగా బాబా ప్రేమను మీ అందరికీ పంపిస్తున్నాను. అలాగే నా యొక్క ప్రేమ పెరీన్‌కి అలాగే గుల్నార్‌కి పంపిస్తున్నాను అంటూ ఆదికి వ్రాసినటువంటి ఉత్తరాన్ని ముగించింది. ఇక్కడికి ఈరోజు ఆపుకుందాం అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా.